మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ కొరటాల శివ డైరెక్షన్ లో దేవర సినిమా రూపొందిన సంగతి తెలిసిందే. భారీ అంచనాల నడుమ రిలీజ్ అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర సంచలనం సృష్టించింది. ఇప్పుడు దేవర రెండో భాగం కోసం ఎదురు చూసిన అభిమానులకు దేవర సీక్వెల్ ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జూలై నెలలో ప్రారంభం అయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం. మొదటి భాగంలో కథ, విజువల్, సంగీతం ప్రేక్షకుల్ని ఎంతగానో ఆకట్టుకున్నాయి. రెండో భాగంపై కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి. తొలి భాగంలో కథానాయికగా నటించిన జాన్వీ కపూర్ రెండో భాగంలో పవర్ఫుల్ గా ఉంటుందట. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న దేవర సీక్వెల్ పై ప్రస్తుతం చిత్ర బృందం ఏర్పాటులో ఉంది. దేవర చిత్రం విజయం సాధించినప్పటికీ కథ విషయంలో విమర్శలు వచ్చాయి. కానీ దేవర 2లో అలాంటి పొరపాటు లేకుండా కథ పగడ్బందీగా ఉంటుందని అంటున్నారు. ఎన్టీఆర్ నటన నెక్స్ట్ లెవెల్లో ఉంటుందని అంచనా వేస్తున్నారు. ముందు అనుకున్న కథని సైతం మార్పులు చేసుకొని కొరటాల శివ దేవర ఫ్లాష్ బ్యాక్ అని మరింత పీక్స్ లో ఉండేలా ప్లాన్ చేస్తున్నారట. అలాగే ఈసారి విలన్ గా సైఫ్ అలీ ఖాన్ తో పాటు బాబీ డియోల్ ని కూడా తీసుకువచ్చేలా చేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. రెగ్యులర్ షూటింగ్ విషయానికి మాత్రం కొంతమేరకు ఆలస్యంగా ఉండేలా ఉన్నదట. ఎందుకంటే ఎన్టీఆర్ ప్రస్తుతం వార్ 2 చిత్రంతో పాటు డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తో డ్రాగన్ చిత్రాన్ని చేయబోతున్నారు. ఈ రెండిట్లో ఏదో ఒక సినిమా షూటింగ్ పూర్తి అయిన వెంటనే దేవర 2 సినిమా షూటింగ్ లో పాల్గొనే అవకాశం ఉంటుంది. దేవర సినిమాకి అనిరుద్ రవిచంద్రన్ ఈ సినిమాకి సంగీతం అందించాడు. భారీ అంచనాల నడుమ తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల అయిన ఈ సినిమా మంచి కలెక్షన్స్ ని వసూలు చేసి మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సినిమా విడుదల అయిన కొంతకాలానికి దేవర పార్ట్ 2 మూవీకి సంబంధించిన అధికారిక ప్రకటన వస్తోంది అని తారక్ అభిమానులు ఆశించారు. కానీ అలాంటి ప్రకటన ఏదీ రాలేదు. తారక్ దేవర పార్ట్ 1 తర్వాత వార్ 2 సినిమా షూటింగ్ లో బిజీ అయ్యాడు. ఆ తర్వాత ప్రశాంత్ నీ దర్శకత్వంలో మరో మూవీ స్టార్ట్ చేశాడు. దీనితో దేవర పార్ట్ 2 మూవీ ఉంటుందా లేదా అనే కన్ఫ్యూజన్స్ తారక్ అభిమానులు పడిపోయారు. అలాంటి సమయంలోనే తారక్ ఒక సినిమా ఈవెంట్ లో భాగంగా దేవర పార్ట్ 2 మూవీ ఖచ్చితంగా ఉంటుంది అని తెలియజేశారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ ని గట్టిగా నొక్కండి.